ఒక రిలేషన్షిప్లో ఇచ్చే అతిపెద్ద సర్ప్రైజ్ కంటే కూడా డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా. డబ్బులతో కూడింది కదా అని అనుకుంటారు, కానీ మెనీ సర్ప్రైజెస్ ఉండొచ్చు. సర్ప్రైజ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఎంత ఇది అనేసి అడుగుతారు. సర్ప్రైజ్ ఇచ్చే టైంలో అసలు ఆ కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి. తీసుకొని వచ్చారనంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది అది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఒక పెళ్ళైన కపుల్కి పెద్ద సర్ప్రైజ్ ఎక్కడో రెస్టారెంట్కి తీసుకెళ్ళి సంవత్సరానికి ఒకసారో 2 సంవత్సరాలకు ఒకసారో చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు నిజంగా అంత హ్యాపీగా ఉంటారా? లేదా చిన్న చిన్న విషయాలకి ప్రతిదానికి గుర్తిస్తూ ఉండడం, వాళ్ళ వైఫ్కి ఏం నచ్చుతుందో అని తెలిసి ఆవిడని సర్ప్రైజ్ చేస్తూ లేకపోతే పొగుడుతూ ప్రతిరోజు ఆ అఫర్మేషన్ ఇవ్వడం ఇంపార్టెంటా? ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రామ్ మెట్టు గారు ఉన్నారు, లైఫ్ కోచ్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. చిన్న చిన్నగా మనం ఏం చేస్తున్నా, నేను కొన్ని వీడియోస్లో చూస్తా, వాళ్ళ వైఫ్కి తలనొప్పి వస్తుంది, సౌండ్ ఉంటుంది, చాలా మంది ఉంటారు అక్కడ, కానీ వాళ్ళ హస్బెండ్ అది గమనించి రిమోట్ తీసుకుని టీవీ సౌండ్ తగ్గిస్తాడనమాట. ఆవిడ చెప్పనవసరం లేదు, కానీ గుర్తిస్తాడు. ఆవిడ షీ ఫీల్స్ హ్యాపీ ఫర్ దట్. అలా మనకి ఏం నచ్చుతుంది, మనం ఏం చేస్తే బాగుంటుంది అని ప్రతిరోజు గుర్తిస్తూ, వైఫే కాదు హస్బెండ్కైనా సరే అలా గుర్తించుకుంటూ ఇద్దరికిద్దరు అఫర్మేషన్ ఇస్తే బాగుంటుందా? ఈ 2 సంవత్సరాలకు ఒకసారో 3 సంవత్సరాలకు ఒకసారో పెద్ద సర్ప్రైజ్ ఏదైనా ప్లాన్ చేస్తే అది వర్కౌట్ అవుతుందంటారా? డెఫినెట్లీ ఆన్ అ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ అయితే ఇస్తూ ఉంటాం చూడండి, అవి చాలా వాల్యుబుల్. చెప్పాలంటే మీరు ఇచ్చే అతిపెద్ద సర్ప్రైజ్ కంటే కూడా ఈ డైలీ బేసిస్ మీద ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఎఫెక్టివ్ అండ్ చాలా వాల్యుబుల్ కూడా ఇన్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద సర్ప్రైజ్ ఇద్దాము అనుకోండి, అది ఎలాగో రెగ్యులర్గా ఇవ్వరు, ఎప్పుడో ఒకసారికి ఇస్తారు. అది ఇవ్వడానికి టైం పడుతుంది. ఈ లోపు మీరు చిన్న చిన్న సర్ప్రైజ్లు ఇచ్చుకోవట్లేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్షిప్లో కొంచెం క్రాక్ అనేది ఫామ్ అయిపోతుంది. సో ఆ క్రాక్ ఫామ్ అయిన తర్వాత మీరు ఎంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చినా దాని ఎఫెక్టివ్నెస్ ఉండదు. సో అలా క్రాక్ రాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఆన్ అ డైలీ బేసిస్ చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాట్ చాలా మంది ఏంటంటే సర్ప్రైజ్ అనేసరికి మెన్ టు ఉమెన్ అనుకుంటారే, కానీ విమెన్ టు మెన్ అవసరం లేదు అని అనుకుంటారు, బట్ రెండు అవసరం. సో బేసిక్గా ఏంటంటే ఒక సర్ప్రైజ్, ఒక ఇన్ అ రిలేషన్షిప్ హస్బెండ్ వైఫ్ కి ఎన్నిసార్లు అయితే చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తారో అన్నిసార్లు వైఫ్ కూడా హస్బెండ్ కి ఇవ్వాలి. సో సర్ప్రైజెస్ అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది డబ్బులతో కూడింది కదా అని అనుకుంటారు, కానీ సర్ప్రైజ్ అనేది మానిటరీ టర్మ్స్ లోనే అవసరం లేదు. మెనీ సర్ప్రైజెస్ ఉండొచ్చు అనమాట, చిన్న చిన్న సర్ప్రైజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్ప్లాన్డ్ డిన్నర్ అవ్వచ్చు, చిన్న చిన్న డిన్నర్స్, లైక్ అన్ప్లాన్ డిన్నర్. సడన్ గా నువ్వు తొందరగా నాకు వర్క్ ఉంది అని చెప్పేసి, అంటే డిన్నర్ అని చెప్పకుండా ఇంటికి రాగానే లెట్స్ గో ఫర్ ఎ డిన్నర్ టుడే అని చెప్పారు, దట్స్ అ సర్ప్రైజ్. కాంప్లిమెంటింగ్ సర్టన్ థింగ్స్ కూడా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఇట్స్ అ సర్ప్రైజ్, బికాస్ జనరలీ కాంప్లిమెంటింగ్ రాదు, సడన్లీ యూఆర్ కాంప్లిమెంటింగ్, దట్స్ అ సర్ప్రైజ్ టు ది అదర్ పర్సన్. సో అలా ఏంటంటే చిన్న చిన్న సర్ప్రైజెస్ చాలా ఇంపార్టెంట్ ఆన్ అ డైలీ బేసిస్ అనమాట. చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఇన్ అ వే మనం ఏం కన్వే చేస్తున్నాం అని అంటే యూ ఆర్ వాల్యుబుల్ టు మీ, అండ్ మీరు ఇన్ అ వే చెప్పాలంటే లవ్ ని కన్వే చేస్తున్నారు అక్కడ మీరు మీ పార్ట్నర్ పట్ల. సో ఆ లవ్ కన్వే చేయడం ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ ఇస్ ఇంపార్టెంట్. ఒకటేసారి పెద్ద సర్ప్రైజ్ ఇస్తాను అంటే అది వర్కౌట్ కాదు. అయితే ఈ టోటల్ సినారియోలో ఒక మిస్టేక్ జరుగుతుంటుందండి, ఐ విల్ టాక్ అబౌట్ దాట్. ఏంటంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్స్, నేను నా పార్ట్నర్ని సర్ప్రైజ్ చేయాలి అని ఫుల్ ఎంతూజియాజంతో ఏదో చేస్తారు, సర్ప్రైజ్ ఇస్తున్నారు అని ఎంతో కొంత గ్రహించేస్తారు ది అదర్ పర్సన్. గ్రహించి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది చేస్తున్నాడేమో, ఇట్లా చేస్తున్నాడు. సపోజ్ అమ్మాయి సరే నాకు ఏమైనా గోల్డ్ కొనిస్తాడేమో ఇవ్వాలి అనేసి షీ ఎక్స్పెక్టెడ్ సంథింగ్, కానీ అల్టిమేట్లీ అది గోల్డ్ కాదు, ఒక రెస్టారెంట్కి వెళ్ళి మేము డిన్నర్ చేస్తున్నామని అర్థమైంది. అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే డిసప్పాయింట్మెంట్ చూపించేస్తారు. అది మీరు పెట్టుకున్న ఊహాగానం, అది ఏంటంటే గోల్డ్ కొంటాడేమో అనేసి, ఆయన చెప్పలేదు మీకు, రైట్? సో అలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న తర్వాత సర్ప్రైజ్ వచ్చినప్పుడు అది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువ వాల్యూ అయినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ వస్తుంది, కానీ ఆ డిసప్పాయింట్మెంట్ చూపించుకోకూడదు. ఇదా నేను ఇంకేమో అనుకున్నానులే అని అన్నారనుకోండి,
ఖచ్చితంగా అంటారు వీళ్ళు. కొందరు ఏంటంటే అవును. స్లిప్ ఆఫ్ టంగ్, అబ్బా ఇదా నేను ఇంకేదో అనుకున్నా అన్నారు అనుకోండి, నెక్స్ట్ టైం సర్ప్రైజ్ చేయాలనే మూడు ఉత్సాహం అన్ని పోతాయి, సర్వనాశనం అయిపోతాయి. అలానే ఆఫీస్ నుంచి అర్జెంట్ గా పిలిచి డిన్నర్ కి మన రెస్టారెంట్కి వెళ్దాం అంటే, నాకు ఇంత వర్క్ ఉంది ఆఫీస్ లో, ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళడానికి నన్ను పిలుస్తావా అన్నాడు అనుకోండి, పాపం ఆవిడ కూడా ఫీల్ అయిపోతుంది కదా. మేనేజ్ చేయడం Vice రావాలి. versa. ఏంటంటే ఇప్పుడు నీకు అర్జెంట్ వర్క్ ఉంటే వద్దు, అర్జెంట్ ఏం లేదు అని అంటే రా, చెప్పే తీరు కూడా. అంటే ఇట్స్ నాట్ లైక్ వీ హ్యావ్ టు బి ఇంటెలిజెంట్ ఇనఫ్, వీ హ్యావ్ టు గేజ్. ఏంటంటే ఈ రోజు ఆఫీస్ లో వర్క్ ఉందా ఫస్ట్ అడిగి, అట్లేం లేదు అంటే మరి అయితే తొందరగా రా, నీకు మనం ఒక దగ్గరికి వెళ్ళాలి అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా ముందే కనుక్కొని అర్జెన్సీ ఏం లేదు అన్నప్పుడు పిలవాలి. లేదు చాలా అర్జెంట్ వర్క్ ఉంది అంటే, లేదు నాకు సర్ప్రైజ్ చేయడమే ఇంపార్టెంట్, అప్పుడు సర్ప్రైజ్ చేస్తారంటే తిట్లు పడతాయి. సో డిసప్పాయింట్మెంట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డిసప్పాయింట్ అవుతాం, కానీ అది చూపించకుండా ఉండడం చాలా కష్టం కదా. ఆ నిమిషానికి వెంటనే వచ్చేస్తుంది. పాపం ఎదుటి వ్యక్తి ఎంతో ప్లాన్ చేసి ఉండొచ్చు ఆ డిన్నర్ కోసం కూడా, కానీ ఆ డిసప్పాయింట్మెంట్ చూపించకుండా ఎలా ఉండాలి మనం? చూపించకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసప్పాయింట్మెంట్ రాకుండా ఉండాలండి. అది రాకుండా ఉండాలి అని అంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటారో అంత డిసప్పాయింట్మెంట్ మీకు వస్తుంది. అలా కాకుండా గో విత్ ద ఫ్లో. మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఆ చిన్న చిన్న సర్ప్రైజెస్ కూడా ఏంటంటే ఇట్ విల్ క్రియేట్ ఎక్సైట్మెంట్ అనమాట. సో ఇప్పుడు నేను సర్ప్రైజ్ ఇస్తాను అనగానే మీరు ఏమిస్తాడు, ఏమై ఉంటుంది అని ఇట్లా ఆలోచించడం స్టార్ట్ చేయకండి. ఓకే ఇస్తా అన్నాడు కదా, వెయిట్ ఫర్ ఇట్, అంతే. ఆర్ అసలు సర్ప్రైజ్ ఇస్తాడని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాంటి టైంలో సర్ప్రైజ్ మీకు వచ్చింది అనుకోండి, అప్పుడు దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. సో అందుకనే ఏంటంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఉన్నారు అని అంటే ఆ ఇచ్చే చిన్న చిన్న సర్ప్రైజులు కానివ్వండి, పెద్దది కానివ్వండి, దట్ విల్ హ్యావ్ సమ్ వాల్యూ అనమాట. మీరు ముందే ఊహించేసుకొని లేదా ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారంటే ఖచ్చితంగా డిసప్పాయింట్మెంట్ తప్ప ఇంకేమీ రాదు మనకి. సో ఉమెన్ కి సర్ప్రైజ్ చేయడానికి చాలా ఐడియాస్ ఈ మధ్య, ఐ మీన్ ఆల్మోస్ట్ అబ్బాయిలు చేస్తూ ఉంటారు కాబట్టి ఐడియాస్ ఉంటాయి. మెన్ ని ఎలా సర్ప్రైజ్ చేయగలం, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా, వాళ్ళకి తెలియకుండా అసలు ఎలా సర్ప్రైజ్ చేయగలరు? మెన్ కి సర్ప్రైజ్ ఎలా చేయాలి అని అంటే యూ హ్యావ్ టు రీడ్ యువర్ పార్ట్నర్ అండి. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఏమి ఇష్టం అనేది యూ హ్యావ్ టు అండర్స్టాండ్. సో వాళ్ళకి ఇష్టమైన దాంట్లోనే ఏముంది చూసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు ఉంటారు వాళ్ళకి ఏంటంటే ప్లే స్టేషన్లో గేమ్స్ ఆడడం ఇష్టము. సో గేమ్స్ ఆడడం ఇష్టం కదా, సో దానికి సంబంధించి ఏదన్నా ఇవ్వటము. లేదా ఇప్పుడు సర్టన్ టైమ్స్ ఏంటంటే కొందరికి నేను చూస్తుంటా రిలేషన్షిప్స్లో, స్పెషలీ మ్యారీడ్ కపుల్లో అబ్బాయిలకి బైక్స్ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ వాళ్ళు కొనుక్కున్న బైక్ ఏదైతే ఉందో అది కాంప్రమైజ్ అయ్యి కొనుక్కున్న బైక్ ఉంటుంది జనరల్లీ. ఎందుకంటే అంత పెట్టి ఎందుకులే అనేసి. ఇప్పుడు వైఫ్ వర్కింగే కావచ్చు, లేదా కొంచెం కొంచెం అమౌంట్ సేవ్ చేసుకొని అలాంటి బైక్, అతను నచ్చిన బైక్ ఒకటి కొనియటము. సో ఇట్స్ జస్ట్ అంటే బైకే కాదు, సర్టన్ పీపుల్కి ఏంటంటే కొందరికి వాచెస్ అంటే ఇష్టం ఉంటుంది. అలా ఏం ఇష్టమో చూసి దానికి తగ్గట్టు కొనిస్తే అయిపోతుంది. ఇట్స్ నాట్ యూనివర్సల్ ఫార్ములే కాదు, ఏంటంటే అందరు అబ్బాయిలకి ఇదే ఇష్టం అని కాదు. మీ హస్బెండ్కి లేదా మీ పార్ట్నర్కి ఏం ఇష్టమో చూసి దానికి దగ్గరలో విచ్ కెన్ మేక్ హిమ్ హ్యాపీ మీరు కొనిచ్చారంటే సరిపోతుంది. ఆ హస్బెండ్ కి ఒక కారు ఆర్ బైక్ బాగా ఇష్టం, అది కొనాలని మైండ్ లో పెట్టేసుకుని మనీ సేవ్ చేస్తూ ఉన్నాం మనం దానికి. సో ఆ విషయం అతనికి తెలియదు, సేవ్ చేస్తున్నారు, సర్ప్రైజ్ ఇస్తారు ఎప్పుడో ఫ్యూచర్లో అని. ఇప్పుడు ఏమీ ఇవ్వట్లేదు, ఈ 1 year మొత్తం నాకు అసలు ఏం చేయలేదు మా వైఫ్ అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. అలాంటి టైంలో అక్కడ ఒక సర్ప్రైజ్ ఉంది అని చెప్పలేరు, ఇక్కడ ఏమీ ఇవ్వలేరు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకనే అండి చిన్న చిన్న సర్ప్రైజెస్ మధ్య మధ్యలో ఇవ్వకపోతే ది యాక్చువల్ సర్ప్రైజ్ విల్ నాట్ హోల్డ్ వాల్యూ అని అందుకనే చెప్పాను అనమాట. అంటే మీరు ప్లాన్ చేస్తున్నారు సరే, ఆ ప్లానింగ్లో ఈ చిన్న చిన్న సర్ప్రైజెస్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ది ప్లాన్ అనమాట. మీరు చిన్న సర్ప్రైజ్ లేమి అనో సడన్గా నేను బ్లాక్ బస్టర్ ఇస్తాను అని అంటే అది ఇండస్ట్రీ ఫ్లాప్ అయిపోతుంది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్అవుట్. అట్లా చిన్న చిన్న మొత్తాల్లో అంటే ఆర్ చిన్న చిన్న సర్ప్రైజెస్ కానివ్వండి ఆన్ ఎ టైమ్లీ బేసిస్ ఇస్తా ఉంటేనే అప్పుడు మీరు ఇచ్చిన మెయిన్ ఏదైతే సర్ప్రైజ్ ఉంటుందో ఇట్ విల్ హోల్డ్ వాల్యూ. సో మీరు ప్లాన్ చేసేటప్పుడు అలా ప్లాన్ చేసుకోవాలి, అంతేగాని ఉన్నది మొత్తం దానికే పెట్టేస్తాను అండ్ ఫైనలీ సర్ప్రైజ్ చేస్తాను అని అంటే ఆ సర్ప్రైజ్కి అంత వాల్యూ ఉండదు. మీరు అనుకుంది ఒకటి అవుతుంది, అయింది ఒకటి అవుతుంది. అప్పుడు చిన్న చిన్న గెస్చర్స్ ఇవ్వడం ఏముందిలే అవసరం లేదు కదా అనే ఒక ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అవసరం లేదు అన్నప్పుడు చేయాలనే ఆలోచన ఉండదు. మనం ఇచ్చిన చిన్న గెస్చర్ని వాళ్ళు చాలా నార్మలైజ్ చేసేసి ఏముందిలే నార్మలే కదా అనుకుని వాళ్ళు ఎగ్జైట్ అవ్వకపోయినా, మనం చేసిన దానికి కాంప్లిమెంట్ ఇవ్వకపోయినా మనం హర్ట్ అయిపోతాం, ఇంకా చేయాలనే ఆలోచన ఉండదు. ఆ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేయొచ్చు? అది చాలా ఇంపార్టెంట్ అండి. ఏంటంటే ఇప్పుడు ఒక పార్ట్నర్ రిలేషన్షిప్లో ఒక పార్ట్నర్ మనకి సర్ప్రైజ్ ఇచ్చారు అని అన్నప్పుడు
నేను చెప్పినట్టు ఆ సర్ప్రైజ్ మీకు నచ్చినా నచ్చకపోయినా చిన్నది పెద్దది సంబంధం లేకుండా ప్రాపర్గా ఎక్నాలెడ్జ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎస్. మీరు ఎక్నాలెడ్జ్ చెయ్యలేదు అని అంటే వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు అండ్ ఫ్యూచర్లో ఖచ్చితంగా యూ విల్ మిస్ ఆల్ ది సర్ప్రైజెస్. ఎందుకనంటే వాళ్ళకి ఇంకా మనసు ఇరిగిపోతుంది, అరే వేస్ట్ వీనికి ఎన్ని ఇచ్చినా కూడా అంతే. కొందరు ఏంటంటే ఈ కేసులో జనరల్గా అయ్యేది ఏంటంటే మనీతో ముడిపెట్టేస్తారు. ఏంటంటే సపోజ్ ఒక సర్ప్రైజ్ చేద్దాము అనేసి వైఫ్ ఏమో ఒక షర్ట్ ఏదో ప్రజెంట్ చేస్తుంది, వాచ్ షర్ట్ ఏదో ఇచ్చిన తర్వాత ఇది బాగుంది అని ఒక ఫస్ట్ మంచి జెస్చర్ ఇవ్వకుండా చూడంగానే ఎంత ఎంత అని అడుగుతారు చూడండి. దట్ ఈస్ వెరీ డిసప్పాయింటింగ్ అండి. అది ఎంత నీకు అనవసరం, కొనేసింది రైట్, అది కాస్ట్లీయా చీప్ అని సంబంధం లేదు. అది సర్ప్రైజ్ అయ్యి దానికి కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వడం అనేది ది అదర్ పార్ట్నర్స్ రెస్పాన్సిబిలిటీ. అది అలా కాకుండా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఇట్లా సర్ప్రైజ్ ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పిన తర్వాత ఎంత ఇది అనేసి అడుగుతారు. ఎంత ఇది అని అడిగిన తర్వాత అది కాస్ట్లీ అనుకోండి, అవసరమా ఇప్పుడు దీనికి ఇంత పెట్టడము అనేసి. చీప్ అనుకోండి, వాళ్ళు ఏమనరు కానీ ఇంత చీప్ గిఫ్టా అనే ఒక ఫీలింగ్ మనకి ఫేస్లో కనిపించేస్తుంది. సో అసలు ఎంత అనే సంభాషణ ఆ మూమెంట్లో రాకూడదు. లేటర్ మేబీ యూ కెన్ టాక్ అబౌట్ ఇట్, కానీ ఆ సర్ప్రైజ్ ఇచ్చే టైంలో అసలు ఆ కాస్ట్ గురించి మీరు అస్సలు తీసుకురావద్దండి. తీసుకొని వచ్చారనంటే మొత్తం ఫ్లాప్ అవుతుంది. అది ఈ స్మాల్ గెస్చర్స్ ని మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేస్తూ పెద్ద సర్ప్రైజ్ కూడా ఇవ్వడానికి ఒక టిప్ ఏంటి? ఈ ప్లానింగ్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే సర్ప్రైజ్ అనేది మీరు యుల్ హ్యావ్ సమ్ డేట్స్, స్పెషల్ డేట్స్ ఉంటాయి మధ్యలో, యానివర్సరీస్ వస్తాయి, బర్త్డేస్ వస్తాయి, ఆర్ యూనో స్పెషల్ అకేషన్, వ్యాలంటైన్స్ డే ఇట్లాంటివి ఉంటాయి. సో ఒక క్యాలెండర్లో లైక్ వాట్ ఆర్ దీస్ డేస్ అని చూసుకోండి, ఆ గ్యాప్ ఎంత ఉంది చూసుకోండి, దానికి తగ్గట్టు మీరు ఫినాన్సెస్ మేనేజ్ చేసుకుంటూ, అంటే నాకు ఈ టైంకి బికాజ్ యానివర్సరీ ఇది ఓకే ప్లాన్ చేసి పెట్టేసుకోండి, దీనికి ఇంత అమౌంట్ అవుతుంది. సో అలా ప్రీ ప్లాన్గా ఉన్నారనుకోండి, మనకేంటంటే ఆ అల్టిమేట్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అసలు ఏ ప్రాబ్లం లేకుండా ఇచ్చేయచ్చు. మనం ప్లానింగ్ లేకుండా మనం ఏంటంటే లాస్ట్ మూమెంట్లో చూసుకుందాం అని వదిలేస్తారనుకోండి, అప్పుడు ఏంటంటే ఫండ్స్ ఫర్ ది అల్టిమేట్ సర్ప్రైజ్ ఏదైతే ఉందో యుల్ ఫాల్ షార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. సో యుల్ నాట్ బి ఏబుల్ టు గివ్ ది అల్టిమేట్ సర్ప్రైజ్. సో ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అందులో మీ షార్ట్ టర్మ్ సర్ప్రైజెస్ అండ్ లాంగ్ టర్మ్ సర్ప్రైజ్ రెండింటిని సపరేట్గా ప్లాన్ చేసి దెన్ వీ హ్యావ్ టు గో అహెడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. Welcome Andy. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.